ఈ నెల 28వ తేదీన జనసేన టీడీపీ పార్టీల భారీ బహిరంగ సభను తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్నామని తెగ ఊదరగొట్టారు జనసేన టీడీపీ పార్టీల నేతలు. ఇందుకు గాను 6 లక్షల మంది పైగా జనాల్ని సమీకరించనున్నామని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. జనసేన శ్రేణుల్లో కూడా ఎంతో ఉత్సాహం పరవళ్లు త్రొక్కింది. ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలని ఎంతో మంది జన సైనికులు వేచి చూస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా 2 రోజుల క్రితం వరకు మాత్రమే. కానీ తాజాగా టీడీపీ జనసేన పార్టీలు కంటెస్ట్ చేయబోయే సీట్లను అఫీషియల్గా ప్రకటించడంతో జన సైనికుల బ్రతుకులు బుగ్గిపాలైపోయాయి. అవును మరి, జనసేన కేవలం 24 ఎమ్మెల్యే స్థానాల్లోనే పోటీ చెయ్యనుండడం జన సైనికులకు మింగుడు పడని విషయం. ప్రస్తుతం తాడేపల్లిగూడెం బహిరంగ సభకు వెళ్లే ఉత్సాహం వారిలో ఏ కోశానా లేదు. సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఆ బహిరంగ సభకు వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారికి అఫీషియల్గా ఊడిగం చెయ్యడం కోసమా? చంద్రబాబు నాయుడు గారే కాబోయే సీఎం అని నినాదాలు చెయ్యడం కోసమా? జనసేన మీ బాంఛన్, మీ కాళ్ళు మొక్తా చంద్రబాబు దొర అని ప్రణామాలు చెయ్యడం కోసమా? ఎందుకు వెళ్ళాలి ఆ బహిరంగ సభకు అని ప్రశ్నిస్తున్నారు విజ్ఞులైన జన సైనికులు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు చెప్పిన పచ్చి అబద్ధాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు జన సైనికులు. మీ గౌరవం నేను నిలబెడతాను, నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలివేయండి. మేము టీడీపీ ప్రక్కనే నడుస్తున్నాం, వెనకాల నడవడం లేదు. జనసేన రాష్ట్రం మొత్తం మీద 3వ వంతు స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇటువంటి స్టేట్మెంట్స్ అన్నీ ప్రస్తుతం జన సైనికుల చెవుల్లో రింగులు తిరుగుతున్నాయి. ఈ విధంగా ఎంతగానో నమ్ముకున్న వారి నేత వారిని దారుణంగా మోసం చేసి నట్టేట ముంచుతారని వారు కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం జన సైనికులు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నారనే వార్తలు వినబడుతున్నాయి.